నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే సిద్ధమంగళ స్తోత్రం 7సారి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరిరాగ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దురితానందన పాపనాయనుత శ్రీ చరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ సవితృతాటక చయన పుణ్య ఫల భరద్వాజ కృష్ణ కృష్ణాష్టమి రోజున దుష్టుల సంహరింప ఎంతో నిక్షేపముగాను పరులంటేనే వినలేను నీ దుడుకుతనంబులు మాను నిన్ను బూచికి పట్టించేను నీ దుడుకుతనంబులు మాను నిన్ను బూచికి పట్టించేను అమ్మా బూచెట్లుండు నమ్మ చేసిన మైనపు బొమ్మ లేక పెద్ద గంగానమ్మ దాని రూపెట్లుండు నమ్మా నీవు దాచక చెప్పావమ్మా కృష్ణ బల్బూసి నోటి వాడు పండ్లికలించి ఉన్నాడు గోరులు పెంచినాడు నామాలు పెట్టినాడు నల్లాని బూచివాడు నిన్ను పట్టుకోకనే పోడు నిన్ను విడిచిపెట్టి పోలేడు నిన్ను పట్టుకోకనే పోడు నిన్ను విడిచిపెట్టి పోలేడు కృష్ణ కృష్ణాష్టమి రోజున దుష్టుల సంహరింప ఎంతో నిక్షేపముగాను పరులంటేనే వినలేను నీ దుడుకుతనంబులు మాను నిన్ను బూచికి పట్టించేను కృష్ణ నీవు ఇరుగు పొరుగు ఇండ్లాకు పాల్పెరుగు త్రాగుటాకు నేనొద్దని చెప్పుటాకు నేనేమి నోచి ఉన్నాను నేనేమి నోచి ఉన్నాను అమ్మా పొన్న చెట్టు నీడాలు గోపికల చీరాలను నేనపహరించి వచ్చాను నేనెవరిండ్లకు పోలేదు నేనెక్కడికి పోలేదు నేనెవరిండ్లకు పోలేదు నేనెక్కడికి పోలేదు
కృష్ణ నీవు ఎవరిళ్ళకు పోకుంటే చల్లాని లాల పోసేను, సొమ్ములు చాలబెట్టేను, బంగార్ప సాల్వగప్పేను, నిన్ను ఉంచి తోటెలోను మంగళహారతి చేను, నిన్ను ఉంచి తోటెలోను మంగళహారతి చేను. కృష్ణ కృష్ణాష్టమి రోజున దుష్టుల సంహరింప ఎంతో నిక్షేపముగాను, పరులంటేనే వినలేను, నీ దుడుకుతనంబులు మాను, నిన్ను బూచికి పట్టించేను, నీ దుడుకుతనంబులు మాను, నిన్ను బూచికి పట్టించేను. చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. వల్లభం రామనారాయణం సుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం వల్లభం రామనారాయణం. కృష్ణ గోవింద హరే మురారి హే నారాయణ వాసుదేవ శ్రీ కృష్ణ గోవింద హరే మురారి హే నారాయణ వాసుదేవ. సత్తుడికి ఇచ్చేద్దాం. ఓం మంగళం ఓంకార మంగళం, గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం, గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం, గురు మంగళం గురు పాద మంగళం. శ్రీ దత్తాత్రేయ महाराज की जय, श्रीपाद श्री वल्लभ स्वामी की जय, नृसिंह सरस्वती स्वामी की जय, स्वामी समर्थ की जय, माणिक्य प्रभु की जय, साईनाथ महाराज की जय, अनगा स्वामी अनगा माता की जय. रामकृष्ण हरि वासुदेव हरि. जय अवधूत चिंतन श्री गुरुदेव दत्त, रामकृष्ण हरि वासुदेव हरि. మగవాళ్ళందరూ కూర్చోవాలనుకుంటే లోపల కూర్చోవచ్చు, లేదంటే సువాసిని పూజ కూడా చూడొచ్చు. సువాసిని పూజ చేస్తే సాక్షాత్ అమ్మవార్లకు చేసినట్టే మీకుండే దుష్కర్మలు కూడా తొలగుతాయి. ఖడ్గమాలతో ఇప్పుడు సువాసిని పూజ.
చాలా అద్భుతంగా సువాసిని పూజ అయితే జరిగింది అక్క. చాలా చాలా నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇది చేసుకోవడము. చాలా అందంగా అంటే చాలా శ్రద్ధగా చేశారు అందరూ కూడా. చాలా చాలా థ్యాంక్స్ అక్క ఇన్వైట్ చేసినందుకు. లేదు, ప్రతిసారి కూడా వీళ్ళకి నేర్పిస్తాను సువాసిని పూజ ఎలా చేయాలి, పసుపు కుంకాలను ఎలా రాయాలి, ఒక సువాసిని ఎలా ఆరాధించుకోవాలి, సాక్షాత్ అమ్మవారిలాగా మీరు తలుచుకోవాలి. ఎందుకంటే ప్రతి స్త్రీలోని అమ్మవారు ఉంది, ప్రతి స్త్రీ రూపం కూడా అమ్మవారితో సమానం. ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో, ఎక్కడైతే స్త్రీని పూజిస్తారో, ఎక్కడైతే స్త్రీ కంట నీరు రాకుండా చూస్తారో అక్కడ తప్పకుండా అమ్మవారు ఉంటుంది. మన సనాతన ధర్మం చెప్తుంది. దాన్నే ఫాలో అవ్వాలని, మన వాళ్ళందరూ కూడా సంస్కృతి సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలని ఈ విధంగా ఇది స్వామి చెప్పిన విధంగానే మనం ఆచరిస్తాం. అంతే. జన్మాష్టమి రోజు ఇది ఒక వరం లాగా ఖచ్చితంగా భావిస్తున్నాను నేను. చాలా చాలా కృతజ్ఞతలు. సువాసిని పూజ అలాగే అనఘాష్టమి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి అనఘాష్టమి శ్రీపాద శ్రీ వల్లభ దత్త పీఠంలో ప్రతి శుక్లపక్ష అష్టమి రోజు, అంతే కదక్క, శుక్లపక్ష అష్టమి రోజు జరుగుతుంది ప్రతి నెల కూడా. ఆల్రెడీ పోయిన నెలే మొదలైంది. 8 నెలల పాటు వరుసగా చేసుకోవాలి అని చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఒకవేళ వచ్చి పాలు పంచుకోవాలి అనుకుంటే నెక్స్ట్ అష్టమికి ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేది భాద్రపద మాసం, అత్యంత వైభవపేతమైనటువంటి మాసము. ఆ మాసంలో జరిగేటటువంటి అష్టమి గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే సామూహికం అనగానే ఆ పవర్ చాలా పవర్. మన మార్గశిర మాసంలో అష్టమి చేసుకోవాలంటున్నారు కదా పద్మిని. ఏమో స్వామి సంకల్పిస్తే 108 మందితో చేయించాలని సంకల్పం. అది ఇవాళే వచ్చింది ఆ సంకల్పం. డిసెంబర్ లో మార్గశిర మాసంలో అష్టమి ఎప్పుడైతే స్వామి చేసుకోమన్నారో దత్త జయంతి రోజు కాదు, మార్గశిర అష్టమి రోజు చేసుకోమన్నారు. ఎందుకంటే పౌర్ణమి రోజు స్వామి జన్మించారు, మార్గశిర అష్టమి రోజు చేసుకోమన్నారు. చాలా పవర్ అని. అప్పటికి ప్రతి ఒక్క సువాసిని వచ్చి అనగాష్టమి వ్రతం చేసుకోవాలి, సువాసిని పూజ చేయాలి, కనీసం 108 మందితో అయినా చేయించాలని నా సంకల్పం. మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అక్క. నమస్కారం. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై. శ్రీ అనఘా స్వామి అనఘా మాతకి జై. శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి జై. నరసింహ సరస్వతి స్వామికి జై.